సింగయ్య మరణం పైన వైసీపీ నేతలు డ్రామా చేయబోరని మంత్రి అనగాని ఫైర్ అయ్యారు. సింగయ్య భార్యకు ఇష్టం లేకున్నా ఆమె చేత అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర రాజకీయాలకు అడ్రస్ గా మారిందని ఆరోపించారు. జగన్ బ్యాచ్ సిగ్గు లేకుండా పేదవాడి ప్రాణానికి విలువ లేకుండా చేశారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దుష్టశక్తులుగా మారిన వారిని ఖచ్చితంగా అడ్డుకుంటామని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు. మైండ్ గేమ్లో డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిన్న కూడా మనం చూసాం. వాళ్ళు సింగయ్య మృతి మీద డ్రామా చేయబోయారు. అదే క్లియర్ కట్ తెలిసిపోతుంది. ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా పక్కన స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు ఆ తాడేపల్లి ప్యాలెస్ని ఇలాంటి స్క్రిప్ట్లకు వాడి తప్పుదోవ పట్టించే విధంగా. కానీ ప్రజలందరికీ తెలుసు ఎలాగైతే అప్పటి స్పీకర్ చెప్పాడో వస్తున్నాయి ఎవరు జగన్ రథచక్రాల కింద ఎలా ఒక పేదవాడు నలిగిపోయాడు, ఒక దళితుడు ఎలా నలిగిపోయాడో మనం చూసాము. వాళ్ళకి సిగ్గు లేకుండా ఒక మనిషి ప్రాణం విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. దాని తర్వాత ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా చేయదు. ఏదైతే ఒక దురాలోచనతో వాళ్ళకున్న సైకో ఉగ్రవాద తత్వం ఉందో మాజీ ముఖ్యమంత్రికి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు. పేద ప్రజలు అసలు ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా అంటే తిట్టుకుంటున్నారు. మా ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయాలి, పెట్టుబడులు రావాలి, ఒక చక్కటి వాతావరణం చేసి రాబోయే తరాలకి మంచి చేసే దిశగా